హలో ఫుటీస్, ఈరోజు స్పెషల్ వచ్చేసి మనం మరమరాలతో గారెలు వేస్తున్నాం బొరుగులతో. ముందుగా 3 కప్పుల బొరుగుల్ని నానపెట్టుకొని దాంట్లో 1 కప్పు బొంబాయి రవ్వని మిక్సీ పట్టి ఒక బౌల్లో వేసేసుకోవాలండి. బౌల్లో వేసేసుకున్న తర్వాత మళ్ళీ మిక్సీ పట్టిన గిన్నెలోని ఈ మరమరాలు నానపెట్టుకున్నవి గట్టిగా పిండుకొని ఈ మరమరాలు కూడా బాగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. 1 కప్పు పెరుగు వేసేసుకొని తర్వాత ఒక 10 నిమిషాలు నానబెట్టుకొని ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, కొద్దిగా కొత్తిమీర, పుదీనా, కరివేపాకు, మనం గారెలకి ఏం వేస్తామో అన్నీ వేసేసేయాలి. కొద్దిగా అల్లం పేస్ట్ వేస్తున్నాను, 1 స్పూన్ అల్లం పేస్టు, కొద్దిగా జీలకర్ర, రుచికి సరిపడినంత సాల్ట్ వేసేయాలి. రుచికి సరిపడినంత సాల్ట్ వేసేసాము. కొద్దిగా కారం వేస్తున్నాను, పచ్చిమిరపకాయలు వేయలేదు కాబట్టి మొత్తం మిక్స్ అయ్యే విధంగా కలుపుకోవాలి. ఇలా గారెల పిండిలాగా మనం బాగా చేసుకోవాలి. బాగా మిక్స్ అయిపోయింది చూస్తున్నారా. ఇలా ఒక ముద్ద తీసుకొని కొద్దిగా లైట్గా వాటర్ తడి చేసుకుంటూ మీకు ఏ సైజులో కావాలంటే ఆ సైజులో చేసేసుకోండి. చాలా అంటే చాలా బాగుంటాయి ఫ్రెండ్స్. నా ఛానల్ కనుక మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మర్చిపోకండి ఫ్రెండ్స్. చూస్తున్నారు ఎంత బాగున్నాయి. ఇప్పుడు ఈ లోపల మనకి ఆయిల్ హీట్ అయిపోయిందండి. ముందుగా ఆయిల్ పెట్టని చెప్పడం మర్చిపోయాను. మనం పిండి కలిపే లోపల ఆయిల్ పెట్టేసుకుంటే పిండి కలిపే లోపల ఆయిల్ అనేది హీట్ అయిపోతుంది. ఇలా చేసి ఆయిల్లో వేసేయటమేనండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఎప్పుడు చేసుకునేలా కాకుండా పిండి రుబ్బే పని లేకుండా మనం ఇలా గారెలు చేసుకుంటే మరమరాలతో చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి ఫ్రెండ్స్. ఎప్పుడు మనకి ఆయిల్ అనేది కాగిపోయింది. ఇప్పుడు ఇది అనేది గారెలు వేసేద్దాం. చూసారా ఫ్రెండ్స్, వేయగానే తిప్పకూడదండి. ఇలా కొన్ని వేసేసుకొని తర్వాత ఇది ఇలా రెడ్ కలర్లోకి వచ్చాక తిప్పుకోవాలన్నమాట. ఇవి వెంటనే అసలు తిప్పకూడదండి, విరిగిపోతుంటాయి అన్నమాట. కొంచెం ఫ్రై అయ్యాక తిప్పుకోవాలి. ఒకటి అనేది మనకి వేగిపోయింది, కొంచెం కలర్ వచ్చేదాకా ఉండాలి. చాలా అంటే చాలా బాగుంటాయి ఫ్రెండ్స్. పిల్లలకి బ్రేక్ఫాస్ట్ లాగా కానీ స్నాక్స్కి, ఈ సమ్మర్లో పిల్లలు ఎక్కువ ఇంట్లో ఉంటారు, స్నాక్స్ అడుగుతారు కాబట్టి మనం ఇలా వెరైటీ చేసి పెడితే వాళ్ళు ఎంతో ఇష్టంగా తింటారు. పెద్దోళ్ళైనా తినొచ్చు ఫ్రెండ్స్. చాలా అంటే చాలా బాగున్నాయి, క్రిస్పీగా కూడా ఉంటాయి. నేను తుంచి చూపిస్తాను. ఇవి కొంచెం ఫ్రై అవ్వాలన్నమాట. చూస్తారా, ఇది కొంచెం ఫ్రై అయింది, ఇంకొంచెం ఫ్రై అవ్వాలి మనకి. సో నెక్స్ట్ మనం ఇంకొంచెం పిండి తీసుకొని ఈలోపు మనం రెడీ చేసేసుకుందాం. ఇలా రౌండ్గా మనకి ఆయిల్ కూడా ఎక్కువ పేలదు ఫ్రెండ్స్. నేను దాంట్లో సోడా ఉప్పు కూడా యాడ్ చేయలేదు. పెరుగు వేసుకుంటే ఆ పెరుగే మనకు సరిపోతుంది. నేను ఫ్రెష్ పెరుగు వేసుకున్నాను, పుల్లటి పెరుగు వేసుకోలేదు. పుల్లటి పెరుగు వేస్తే టేస్ట్ మారిపోతుంది. ఇలా చేసేసి చక్కగా రౌండ్గా పెట్టేసుకొని ఇప్పుడు ఈ వేగి అయ్యలేదో చూసేద్దాం పదండి. చూసారా, ఇవి కొంచెం కాలడానికి కొంచెం టైం పట్టిద్దండి. మన వడలాగే కొంచెం టైం అనేది పడుతుంది, కొంచెం వెయిట్ చేయాలన్నమాట. చాలా బాగున్నాయి కదా. చూస్తున్నారా ఫ్రెండ్స్, మనకి చాలా బాగా వచ్చాయి గారెలు. ఇప్పుడు తుంపి చూపిస్తాను చూడండి. పైన క్రిస్పీగా ఉండిద్ది, లోపల వచ్చేసి సాఫ్ట్గా మెత్తగా ఉండిద్ది ఫ్రెండ్స్. అసలు చూడండి ఎంత బాగుందో. పైన క్రిస్పీనెస్, లోపల మెత్తగా, చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా కుదిరినాయో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. డౌట్ వచ్చినా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, వెంటనే రిప్లై అనేది. నా ఛానల్ కనుక మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మర్చిపోకండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్, రేపు మళ్ళీ వేరే కలుస్తాను.